నమస్కారం. మనం స్విచ్ వేస్తాం, లైట్ వెలుగుతుంది. చాలా సింపుల్ కదా, కానీ ఆ వెనుకున్న అసలు కదేంటి? ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో మండే బొగ్గు మన ఇంట్లో వెలుగుని ఎలా నింపగలుగుతోంది? ఈరోజు మనం విద్యుత్ ఉత్పత్తి వెనుక ఉన్న ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. సరే, ఈ రహస్యాన్ని ఛేదించడానికి మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా ఒక పెద్ద ప్రశ్నతో మొదలుపెట్టి ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ సమాధానం వైపు వెళ్తాం. ఒక్కో అడుగు వేస్తూ ఈ సైకిల్ వెనుకున్న మ్యాజిక్ని తెలుసుకుందాం. మొదలు పెడదామా? ముందుగా మనం సమాధానం వెతకాల్సిన అసలైన పజిలేంటో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. పవర్ ప్లాంట్ ఎక్కడో ఉంటుంది, మన ఇల్లు ఎక్కడో ఉంటుంది. మరి ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో బొగ్గు మండిస్తే ఇక్కడ మన ఇంట్లో బల్బ్ ఎలా వెలుగుతోంది? ఈ రెండింటికి మధ్య అసలు కనెక్షన్ ఏంటి? ఈ శక్తి ప్రయాణం ఎలా సాధ్యమవుతోంది? ఆ పెద్ద ప్రశ్నకు సమాధానం ప్రతి పవర్ ప్లాంట్ గుండెల్లోనే దాగి ఉంది. అవును, దానికి కూడా ఒక గుండెలాంటి ఇంజిన్ ఉంది. అదే ఈ మొత్తం అద్భుతాన్ని సాధ్యం చేస్తుంది. ఆ ఇంజిన్ పేరే ర్యాంకిన్ సైకిల్. ఈ ఒక్క పేరు గుర్తుపెట్టుకోండి చాలు, ఎందుకంటే మొత్తం కథ దీని చుట్టూనే తిరుగుతుంది. థర్మోడైనమిక్స్ లాంటి పెద్ద పెద్ద పదాలు చూసి కంగారు పడకండి. సింపుల్గా చెప్పాలంటే ఇది వేడిని అంటే హీట్ని పనిగా మార్చే ఒక ప్రాసెస్ అన్నమాట. అందుకే దీన్ని పవర్ ప్లాంట్కి గుండెలాంటిది అంటారు. ఈ సైకిల్ లేకపోతే పవర్ ప్లాంట్ పనిచేయడం అసాధ్యం. అయితే ఇంత పెద్ద సైకిల్ని అర్థం చేసుకోవడం కష్టమేమో అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఎందుకంటే దీన్ని అర్థం చేసుకోవడానికి మనకు ఓ సింపుల్ ట్రిక్ ఉంది. అదే మనందరి వంటగదిలో ఉండే ప్రెషర్ కుక్కర్. వింతగా అనిపించినా ఇది నిజం. ఒక పెద్ద పవర్ ప్లాంట్ ఎలా పనిచేస్తుందో తెలియాలంటే ముందు ఒక చిన్న ప్రెషర్ కుక్కర్ ఎలా పనిచేస్తుందో తెలిస్తే చాలు. అదే మనకు అసలైన కీలకం. చూడండి ఎంత సింపుల్లో. ప్లాంట్లోని బాయిలర్ని మన కుక్కర్ గిన్నెలా ఊహించుకోండి. అందులోంచి వచ్చే హై ప్రెషర్ స్టీమ్ మన కుక్కర్ విజిల్ నుండి ఫోర్స్గా వచ్చే ఆవిరి అన్నమాట. ఆ స్టీమ్ శక్తితో తిరిగే టర్బైన్ని ఓ చిన్న ఫ్యాన్లా అనుకుందాం. ఇక చివరిగా పని అయిపోయాక వేడి గిన్నెని చల్లార్చడమే కండెన్సర్ చేసే పని. సరే, ఈ ప్రెషర్ కుక్కర్ పోలికని మనసులో పెట్టుకుని ఇప్పుడు ఈ సైకిల్లో ఉన్న 4 ముఖ్యమైన స్టెప్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. ఇవిగో ఈ 4 దశలే ఆ సైకిల్కి ప్రాణం. 1 బాయిలర్, 2 టర్బైన్, 3 కండెన్సర్ మరియు 4 పంప్. ఈ 4 కలిసి ఎలా ఒక టీమ్గా పనిచేస్తాయో చూద్దాం. మొదటిది బాయిలర్. ఇక్కడే నీటిని బాగా వేడి చేస్తారు. ఎంతలా అంటే అది చాలా శక్తివంతమైన హై ప్రెషర్ స్టీమ్గా మారిపోతుంది. అచ్చం మన ప్రెషర్ కుక్కర్లో నీళ్లు మరిగినట్టే. సైకిల్కి కావాల్సిన అసలు పవరు ఇక్కడే మొదలవుతుంది. ఇప్పుడు ఆ స్టీమ్కి బోలెడంత పవరుంటుంది కదా. ఆ స్టీమ్ వెళ్ళి టర్బైన్ బ్లేడ్స్ని బలంగా నెడుతుంది. దాంతో టర్బైన్ ఒక ఫ్యాన్ లాగా గిర్రున తిరుగుతుంది. ఇక్కడే మనకు కావలసిన మెకానికల్ వర్క్ అంటే యాంత్రిక శక్తి పుడుతుంది. టర్బైను తిప్పేసరికి ఆ స్టీమ్ తన పవర్ని కోల్పోయి వీక్ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని మళ్ళీ వాడుకోవాలంటే పిరిగి నీటిగా మార్చాలి కదా. ఆ పని చేసేదే కండెన్సర్. ఇది ఆ వేడి ఆవిరిని చల్లబరిచి మళ్లీ నీటిబొట్లుగా మార్చేస్తుంది. చివరిగా పంప్. ఇప్పుడు మన దగ్గర మళ్లీ నీళ్లున్నాయి. ఈ నీటిని పంప్ తీసుకొని ప్రెషర్తో తిరిగి బాయిలర్కి పంపిస్తుంది. అంతే, ఒక సైకిల్ పూర్తయింది. బాయిలర్ మళ్లీ ఆ నీటిని వేడి చేస్తోంది, స్టీమ్ వస్తుంది. ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. అందుకే ఇది ఒక సైకిల్. ఇప్పుడు ఈ 4 ముక్కల్ని కలిపి ఒక పూర్తి చిత్రంగా చూద్దాం. అసలు ఈ సైకిల్ యొక్క అస్సలు లక్ష్యం ఏంటి? దాని పనితీరుని మనం ఎలా కొలుస్తాం? ఈ మొత్తం సైకిల్ వెనుకున్న ఒకే ఒక్క లక్ష్యం ఎఫిషియన్సీ, అంటే సామర్థ్యం. మనం ఎంతైతే వేడినిస్తున్నామో దాన్నించి ఎంత ఎక్కువ పనిని రాబట్టగలుగుతున్నాం అన్నదే ఇక్కడ అసలైన ప్రశ్న. దానికో సింపుల్ లెక్క ఉంది. ఎఫిషియన్సీ అంటే మనమెంత పనిచేశాం, దానికి ఎంత వేడిని వాడాం అనే నిష్పత్తి. ఈ నంబర్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ పవర్ ప్లాంట్ అంత గొప్పగా పనిచేస్తున్నట్టు లెక్క. సో ఒక్కసారి సింపుల్గా గుర్తు చేసుకుందాం. నీరు ఆవిరవుతుంది, ఆవిరి టర్బైన్ని తిప్పుతుంది, ఆ ఆవిరి మళ్ళీ నీరవుతుంది, ఆ నీరు తిరిగి బాయిలర్కి వెళ్తుంది. ఇదే ర్యాంకిన్ సైకిల్. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది, మనకు పవర్ వస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడే ఓ చిన్న చిక్కు ప్రశ్న ఉంది. మనం చెప్పినట్లు ఈ సైకిల్లో నీటిని మళ్ళీ మళ్ళీ వాడుతున్నాం కదా. మరి అలాంటప్పుడు
పవర్ ప్లాంట్లు ఎప్పుడూ నదులు, చెరువుల పక్కనే ఎందుకు కడతారు? వాటికి అంత నీటితో పనేంటి? ఆలోచించండి. దీనికి సమాధానం మనం మరోసారి చర్చిద్దాం.